హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా? అలా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట సింబల్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేయాలి. ఆ వెంటనే ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక మరి నేను పెట్టు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. స్పైసీగా ఉండే విలేజ్ స్టైల్లో చేసినటువంటి కుండ చికెన్ మీకు తినాలనుందా? అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి నేను కుండ చికెన్ ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో, దానిలో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ముందుగా ఈ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అండి. దాంట్లోకి శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకున్నాను. తర్వాత తినే వాళ్ళని బట్టి చూసి కారం వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసేసుకున్నాను అండి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసాను. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఈ కుండ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగానే మారినేట్ చేసి ఉంచుకున్నటువంటి చికెన్ అంతా కూడా ఈ కుండలో వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, కడుక్కున్నటువంటి పచ్చిమిర్చిని ఘాట్లో పెట్టుకుని ఈ విధంగా పైన వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నానండి. దానిపైన కుండ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం ఒక 30 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలండి. వా, చూడండి ఎంత చక్కగా కుండ చికెన్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి కుండ చికెన్ ఈ విధంగా చేసుకుంటే. అసలు ఆయిల్ అనేది వేయలేదండి. ఈ విధంగా మనం ఆయిల్ వేసుకోకుండా చక్కగా ఇలా స్పైసీగా మనం కుండలో కనుక విలేజ్ స్టైల్లో చికెన్ చేసుకుని తింటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఎంతో కూడా మంచిది. మనం నూనె లేకుండా తినాలని డాక్టర్స్ చెప్తున్నారు కదా, నూనె ఎక్కువ వాడద్దు అని. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది, చాలా రుచిగా కూడా ఉంటుందండి. మరి ఒకసారి ట్రై చేస్తారా మీరు కూడా? చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ.